వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ 2024 సంబంధించి కంప్లీట్ మానిటరింగ్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఈసారి న్యూగా వచ్చిన మార్పులు అయితే కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రిపరేషన్ సంబంధించి మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మార్పులకు సంబంధించి చూసుకుంటే పరీక్ష కేంద్రాల సెలక్షన్లో కీలక మార్పులు అయితే చేశారు. అవేంటి అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది మీకు. సో ఈసారి ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాస్ అయితే పెడుతున్నారు. ఫీజు చెల్లించిన విద్యార్థులు 10 లక్షల వరకు ఉన్నారు. నామినల్ రోల్స్ అయితే ఎడిట్ అవకాశం అయితే అయిపోయిందని చెప్పారు. అంటే మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ క్యాస్ట్, ఇలా ఏ మిస్టేక్స్ ఉన్నా సరే మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ దాన్ని ఎడిట్ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేయడానికి అవకాశం అయితే అయిపోయింది. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా మిస్టేక్స్ ఉండి అప్డేట్ చేయకపోతే కనుక అది మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ యొక్క తప్పు అవుతుందని అయితే చెప్తూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్రెడీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదా. మార్చి 1 నుంచి 20 తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇందులో పేపర్ మోడరైజేషన్ సెట్టింగ్ పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తి కావడంతో ఇంటర్ బోర్డ్ అధికారులు పరీక్ష నిర్వహణపై దృష్టి పెట్టారు. సో పేపర్ల మోడరైజేషన్ సెట్టింగ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, పేపర్ ఎలా తయారు చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో మార్పుల విషయానికి వస్తే ముఖ్యంగా పరీక్ష కేంద్రాల ఎంపిక విషయంలో ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడండి. పరీక్ష కేంద్రాల ఎంపిక విషయంలో ఏం చేశారనేది, గతంలో ప్రాంతీయ పరిశీలన అధికారులు ఆర్ఐఓ తమ రీజియన్ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఆ బాధ్యతను ఇంటర్మీడియట్ విద్యా మండలి పర్యవేక్షిస్తుంది. అనుమతుల కోసం వచ్చిన అన్ని అర్హతలున్న 1489 జూనియర్ కాలేజీలను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంపిక చేసింది. ఇక్కడ ఆర్ఐఓ ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేయడానికి, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కూడా చాలా మట్టుకు ఉంటుంది. ఎందుకంటే ఆర్ఐఓ అనేది మనకు ఆ లోకల్ ఏరియాస్ బేస్ చేసుకున్న కాలేజెస్లలో ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేస్తే, కొన్ని కాలేజెస్ స్ట్రిక్ట్గా లేకపోయినా, లూజ్గా ఉన్నా కూడా ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి సీసీ కెమెరాస్ ఫుల్గా లేకపోయినా, మానిటరింగ్ ఫుల్గా లేకపోయినా స్టూడెంట్స్ కొంతవరకు బెనిఫిట్ ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలే ఈ సెంటర్ని సెలెక్ట్ చేయడం వల్ల కరెక్ట్గా అక్యురేట్గా సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నవి, అలాగే ఎటువంటి అవకతవకలు లేకుండా మనకు కంప్లీట్గా ఒక చిన్న ఆన్సర్ మిస్ అయిపోయినా మనకు పక్క స్టూడెంట్ని అడగడం కామన్ విషయం. అలాంటివి కూడా లేకుండా ఉండేటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేశారు. సో ఎగ్జామ్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసిన సెంటర్స్ బేస్ చేసుకునే క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి రీజనల్ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా, తగినంత తాగునీటి వనరులు, టాయిలెట్లు, తదుపరి సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఇవి సెలెక్ట్ చేసినప్పటికీ వాటిని మళ్ళీ తనిఖీ చేసి అవి రిజల్ట్గా స్ట్రిక్ట్గా ఉన్న కాలేజెస్ కాదా అని మళ్ళీ సెలెక్ట్ చేసి వాటిని ఫైనలైజ్ చేస్తామని చెప్తూ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ప్రిపరేషన్ సంబంధించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాస్ మార్క్స్ కావాలి, భయం అవుతుందన్న స్టూడెంట్స్ ఎలా పాస్ అవ్వాలి, అలాగే ఫుల్ మార్క్స్ సబ్జెక్ట్లో బై మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏంటి అనేది 1 by 1 అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.